వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 306వ పాట పాడుకుందాం. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా, పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. నరుని స్వనీతిచే దొరకదు మోక్షము, నరులను చూడకు యో మనసా. ధరనొక పుణ్యుడు దరచిన లేడని, ధరనొక పుణ్యుడు దరచిన లేడని పరవేదములో కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. జపతపములు మరి ఉపవాసములును ఉపయోగింపవు ఓ మనసా. నెపముల జేపెడు అపవాదిని విడి, నెపముల జేపెడు అపవాదిని విడి కృపవాదిని గని బ్రతుకో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా, పాపుల మిత్రుడు ప్రభు యేసుని కడా పాప క్షమాపణ కలదో మనసా. పాపిని నేనని ప్రభు పదముల కడ ప్రార్థన సేయుము ఓ మనసా. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ శ్రమల దినాల్లో 25వ రోజులోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈ 25వ రోజు మనం ధ్యానం చేసుకునే అంశము లూకా సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకున్న భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆతిథ్యము ఇవ్వలేకపోయిన విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భం అంతటిని మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తాం కదా, విశ్రాంతి దినాన పరిసయ్యులలో ఒకని ఇంటికి భోజనానికి ఆయన ఆహ్వానింపబడ్డాడు. అయితే ఆ దినాన అక్కడ ఉన్న ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. స్వస్థపరిచిన సందర్భాన్ని బట్టి అనేక మంది ఆయనను వ్యతిరేకంగా చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమం, స్వస్థపరిచే కార్యక్రమం అయిపోయిన తర్వాత పిలువబడిన అనేక మంది ఆ విందులో అగ్రపీఠాన్ని కోరుకుంటున్న సందర్భాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే ఉన్నత స్థితిని కోరుకోకు కానీ తక్కువ స్థితిని కోరుకో. ఒకవేళ ఉన్నత స్థితిలో నీవు కోరుకొని కూర్చుంటే నీకంటే గనుడైన వాడు వచ్చినప్పుడు నిన్ను పిలిచిన వాడే వచ్చి అతనికి చోటు ఇవ్వమని అడిగితే నీకు అవమానం కలుగుతుంది. అదే నీవు తక్కువ చోటులో ఉంటే నిన్ను పిలిచిన వాడు వచ్చి ముందుకు రమ్మని పిలిస్తే అది నీకు
ఘనత కలుగుతుంది అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆయన చెప్పిన మాట, తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే మాట ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చూస్తే నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయున్నప్పుడు అనే మాట చెప్తూ ఉన్నాడు. అంటే అంతకుముందు యేసుక్రీస్తు మాట్లాడిన మాటల్లో మనం చూస్తే నీవు ప్రార్థన చేయున్నప్పుడు, నీవు ఉపవాసం చేయున్నప్పుడు, నీవు ధర్మం చేయున్నప్పుడు, ఈ మాటలన్నీ ఆయన ఉపయోగించినప్పుడు అవన్నీ ఖచ్చితంగా మనం చేసేవి. ఆ ప్రకారమే ఈ విందు చేయడం కూడా ఖచ్చితంగా చేసేది. ఎప్పుడో ఒకసారి చేయడం కాదు, కానీ వీళ్ళు రెగ్యులర్గా దానిని చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధనికులైన వారు, సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు రెగ్యులర్గా దానిని చేస్తూ ఉన్నారు. అయితే ఎవరిని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అనంటే తమ సమకాలికులు, లేదంటే తమకు సమానంగా ఆస్తి ఐశ్వర్యాల్లో ఉన్న వాళ్ళు, లేదంటే అధికారపు స్థితిలో ఉన్న వాళ్ళని పిలుచుకుంటున్నారు తప్ప తక్కువ వాళ్ళను వాళ్ళు ఎవరు కూడా పిలవట్లేదు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ తిన్న తర్వాత మిగిలిపోయినది ఏదైనా తినడానికి అవకాశం ఉంటే దానికి ఆహ్వానిస్తారు తప్ప, లేకపోతే వాళ్ళకు పెద్ద ప్రాధాన్యత కూడా లేదు. అప్పుడు యేసుక్రీస్తు ఆయనను పిలిచిన వానితో మాట్లాడుతూ ఉన్నమాట, ఒక రకంగా ఆయన చెప్పిన ఈ మాట తనను ఆహ్వానించిన వానికి బాధ కూడా కలిగించి ఉండొచ్చు. ఎందుకు అనంటే ఆయన ఆహ్వానింపబడినప్పుడు వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోవాలా, కానీ నీవు వీళ్ళని ఎందుకు పిలిచావు, వీళ్ళని కాదు ఇటువంటి వాళ్ళని పిలవాలి అని ఆయన అడగకపోయినా ఈయన ఒక సలహా చెప్తా ఉన్నాడు. అది లోతుగా ఆలోచన చేస్తే ఆత్మీయ జీవితానికి, అంత మాత్రమే కాకుండా లోకరీతి అయిన జీవితానికి ప్రయోజనకరమైనదే, లాభకరమైనదే. కానీ అక్కడ ఈగో హర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన పిలిచి నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయున్నప్పుడు నీ సహోదరులనైనను, స్నేహితులనైనను, బంధువులనైనను, ధనికులైన నీ పొరుగువారినైనను పిలువద్దు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నాడు అనంటే, మొట్టమొదటిది వాళ్ళను నీవు పిలిస్తే తిరిగి వాళ్ళు నిన్ను పిలుస్తారు. తిరిగి వాళ్ళు నిన్ను పిలిచినప్పుడు నీకు వాళ్ళు నువ్వు ఇచ్చిన దానికి తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి నీవు ఏదైతే ఇస్తున్నావో తిరిగి రావాలనే ఉద్దేశంతో ఇవ్వడానికి వీల్లేదు. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అది. మనం చేసే ఆ చారిటీ ఏదైనా తిరిగి రావాలనే ఉద్దేశంతో చేయడానికి వీల్లేదు. అదే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్తూ ఉన్న మాట నలుగురిని ఖచ్చితంగా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. స్నేహితులు, సహోదరులు, అంత మాత్రమే కాకుండా బంధువులు, ధనవంతులకు పొరుగువారు అనే మాట చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ అసలు పిలవకూడదు అనేది ఆయన ఉద్దేశం కాదు, కానీ వాళ్ళను పిలిచినప్పటికీ వాళ్ళకంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసింది ఎవరికి అనంటే తర్వాత చెప్తూ ఉన్నాడు కదా 14వ వచనం 13వ వచనంలో, బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము అని చెప్తా ఉన్నాడు. వీళ్ళు ఇక వేరే ఏ ఆధారము వాళ్ళకు లేదు కాబట్టి, నీవు చేసేదాన్ని తిరిగి నీకు చేసే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కాబట్టి, అటువంటి వారికి నీవు చేయడం వలన నీకు ప్రత్యుపకారము దేవుని నుండి వస్తుంది. నీకు తిరిగి చేయగలిగిన వాళ్లకు నీవు చేయడం వలన నీవు మనుషుల ద్వారానే పొందుకుంటావు, కానీ దేవుని నుండి నీకు రావడానికి ఏది లేదు అనే మాట ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్న ఈ మాటల్లో ఆతిథ్యం అనేది ఎవరికి ఇవ్వాలి అనంటే తిరిగి మనకు చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకే మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అంటాడు కదా సామెతల గ్రంథంలో, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు అనే మాట చెప్తూ వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయును అని ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి పేదవాళ్లను మనం ఒకవేళ జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు చేస్తే దేవుడు మనల్ని మరచిపోడు. ఖచ్చితంగా దానికి తగిన విధంగా మనకు తిరిగి దేవుడు చేస్తాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాకుండా హెబ్రీయులకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం కదా, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి మనం చేసే ఆ మేలును మరచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఖచ్చితంగా ఆ దేవుడు ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఇక్కడ ఆయన క్లియర్గా చెప్తూ ఉన్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ వచనంలో,
నీకు ప్రత్యుపకారం చేయుటకు వానికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుని పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. కాబట్టి దేవుని చేతనే ఆ పునరుద్ధానమందు నీవు పొందుతావు అనే మాట చెప్తున్నాడు. ఆ విధంగా దేవుని నుండి ప్రత్యుపకారం పొందుకోవడానికి, దేవుని వైపుకు చూడడానికి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది అనంటే, దేవుని నుండి అది కావాలని దేవుని వైపు చూడాలి అనంటే, దానికంటే ముందు దేవుడు చెప్పిన విధంగా ఆయన ఎవరినైతే ఇన్వైట్ చేయమని చెప్తూ ఉన్నాడో, తిరిగి మనకు చేయలేని స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే దేవుని నుండి అనేకమైన దీవెనలు మనం పొందుకోవడానికి అర్హులుగా ఉంటాం. కాబట్టి ఈ శ్రమల దినాల్లో మనం ఒకవేళ దాన ధర్మాలు చేస్తూ ఉండొచ్చు, అనేకులకు ఆతిథ్యం చేస్తూ ఉండొచ్చు, కానీ ఎవరికి చేస్తూ ఉన్నాం? తిరిగి మనకు చేయలేని వారికి ఒకవేళ మనం చేసినట్లయితే దేవుని నుండి మనము బహుమానము పొందుకోవడానికి అర్హులుగా ఉంటాం. కాబట్టి అట్టి రీతిగా మనకు ఎవరైతే చేయలేరో వారికి మనం ఆతిథ్యం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల మా తండ్రి, మరొక పర్యాయము నేటి దినాన్న ప్రభావ మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఎవరికి మేము ఆతిథ్యం చేయాలో ప్రభావ మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు వందనాలు. మాకు తిరిగి చేయగలిగిన వారికి కాక, మాకు చేయలేక బలహీన వర్గంగా ఉన్న వారికి ప్రభావ మేము చేయడానికి, నీ నుండి బహుమానం పొందుకోవడానికి నీ కృప మాకందరికి దయచేయమని వేడుకుంటూ, వినిన ప్రతి వారి హృదయంలో ఈ మాటలు మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని, నీ వాక్య ప్రకారము మేము జీవిస్తూ ప్రభువా నీ ద్వారా బహుమతి పొందుకున్నటకు కృప దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమంగా కాచి కాపాడి నడిపించి, రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయ మన్నాను భుజించు కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలము మనకందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్.